మొక్కజొన్నలు. అందుకే మీరు తెలుగు తల్లి విగ్రహం గమనించండి. వాళ్ళు దెబ్బలాట వేరే తల్లిని పెట్టుకున్నారు కదా, తెలంగాణ తల్లి. తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి తేడా ఏమిటండి? తెలుగు తల్లి చేతుల్లో వరి కంకులు ఉంటాయి, తెలంగాణ తల్లి చేతుల్లో మొక్కజొన్న కంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే వరి కంకులే అక్కడ కూడా బాగా పండుతున్నాయి. ఎందుకంటే నిజమే, మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు, ఖాళీగా కూర్చోలేదు ఆ ప్రభుత్వం. వాళ్ళు మంచి ప్రాజెక్టులు కట్టారు, నీళ్లు అందుతున్నాయి. 1,000 ఎకరాలకు పైగా నీరు అందిస్తున్న, 1,000 కాకపోతే 1,00,000 అందుతోంది. పంటలు బాగా పండుతున్నాయి. తెలంగాణలో ధాన్యం విపరీతం కాబట్టి కొనేవాళ్ళు లేరు ఈవేళ. మన పరిస్థితి ప్రాజెక్టులన్నీ ఎక్కడ పడుకున్నాయో అందరికీ తెలుసు. ప్రభువుల వారి దయాన్ని పడుకు. ఎందుకని దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెట్టకపోతే అలాగే ఉంటుంది పరిపాలన ఎక్కడైనా సరే. ప్రజల క్షేమం మీద, దీర్ఘకాలికమైన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి దాని ప్రకారం ఏమి సాధించాలో అది సాధించి తీరాల్సిందే. అందుకని పక్క రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తున్నాం మా కళ్ళతో. కానీ అక్కడ వస్తున్న సమస్య ఏమిటంటే ఎప్పుడూ పండించిన వరి వాళ్ళు ఎక్కువ పండించడం వల్ల అక్కడి నుంచి రవాణా లేక, ఎవరు కొంటారో తెలియక, ఏవో తగాదాలు వచ్చి మొత్తం మీద రైతులు ధాన్యం ఇలా